నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని తెలిపిన మంత్రి నారా లోకేష్. తిరుమలలో టీటీడీ సంరక్షణలో గోవుల మరణాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్న గన్ని వీరాంజనేయులు. పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండించిన తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రామలింగం. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం కమిటీ వేయాలన్న వైసీపీ నేత మల్లాది విష్ణు. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగలం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకానిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 1984లో 30 పడకల ఆసుపత్రి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు. యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానికులు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని తనను కోరారని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ కు దీటుగా 100 పడకల ఆసుపత్రి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. హాస్పిటల్లో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని చెప్పారు. మంగళగిరి పానకాల స్వామి గుడిని కూడా మరింత అభివృద్ది చేస్తామని అన్నారు. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశారు. కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో మాడదాం అనుకున్నా కానీ చిల్లపల్లి అన్న ఒప్పుకోడు కనుక ఈరోజు ఇక్కడ మాడటం జరుగుతుంది. 1984లో మంగళగిరి పట్టణంలో 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది
ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చుని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డి అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులు అందరూ కూడా నాతో మాట్లాడి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ కేబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. 5,300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. తిరుమలలో టీటీడీ సంరక్షణలో గోవుల మరణాలపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. భీమడోలు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా భూమన ఆలయ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా నేడు టీటీడీపై తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ గోవుల మరణాల ఘటనకు సంబంధించిన పలు వివరాలను గన్ని వీరాంజనేయులు మీడియాకు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కరణం పెద్దిరాజు, దూసనపూడి పొల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు టీటీడీ ఏదైతే ఉందో మనందరికీ కూడా దైవ సమానుడైనటువంటి మనం అందరం కూడా బ్రహ్మాండంగా కొలిచేటువంటి 7 కొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో ఆ టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో 100 ఆవులు మరణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. అసలు జరిగిన విషయం కానీ అక్కడ ఉన్న విషయాలు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క విషయం మీద కూడా అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యానికి అలవాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన గతంలో, ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం అది చెప్పడానికి మేమైతే ఖచ్చితంగా సాహసిస్తా ఉన్నాం. ఎందుకంటే మతపరమైన అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని ఆటంకపరచడానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఆ నాయకులకు కానీ, ఆ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా ఏదైతే అక్కడ జరగని విషయాల్ని, లేని విషయాల్ని ఉన్న విషయాలుగా చెప్తున్నారో
ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది వచ్చేటువంటి సందర్భాన్ని మరి రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తిరుపతి గోశాలలో సుమారు 3000 ఆవులుంటే అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి దానా ఎప్పుడు పెడుతున్నారు, నీళ్లు ఎప్పుడు పెడతా ఉన్నారు, వాటి సంరక్షణ ఎలా ఉంది అంతా కూడా వీడియో కవరేజ్ లో ఎప్పుడు కూడా సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో 100 ఆవులు ఒకేసారి చనిపోయాయని చెప్పి ఇది టీటీడీ అసమర్థత అని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక చెడు సంకేతం వెళ్లేలాగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే యావరేజ్ను చూస్తూ ఉంటే అక్కడ తిరుపతి పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి గోశాలలో 3000 ఆవులు ఉన్నటువంటి ఆ యొక్క గోశాలలో 3 నెలలకు ఒకసారి మనం లెక్క చూస్తూ ఉంటే గత సంవత్సరాల్లో అనేక సంవత్సరాల నుంచి ఒక గణాంకాలు తీస్తే ప్రతి 3 నెలలకు కూడా 10 ఆవులు మరణిస్తా ఉన్నాయి. అవి ఏమైనా జబ్బు పడవచ్చు, లేదా మనం ఏదో ఈయనకి అంటామంటే ప్రసవ సమయంలో అవ్వచ్చు, లేదా వ్యాధుల బారిన పడవచ్చు, లేదా కొన్ని ఏజీ ఎక్కువై కూడా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాలు చూసుకుంటా ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 10 గోవులు చనిపోయేటువంటి సందర్భం గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ రికార్డ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా గత 3-4 నెలల్లో కేవలం 30 ఆవులు మాత్రమే టీటీడీ గోశాలలో మరణించిన విషయాన్ని ఇదేమి కొత్తగా కాదు, లేకపోతే అక్కడ ఏదో అశ్రద్ధ చేసి కాదు, మొత్తం ప్రతి ఒక్క ఆవుని కూడా జియో ట్యాగింగ్ చేసి దానికి మేత పెట్టే విధానం కానీ, నీళ్లు పెట్టే విధానం కానీ, దాన్ని సంరక్షించే విధానాన్ని కానీ అంతా కూడా చూస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మరి ఈ దుర్మార్గులైనటువంటి వైసీపీ నాయకులు ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఈయన గతంలో ఒక వ్యాఖ్య చేశాడు. మనమందరం కూడా 7 కొండల వాడు అనుభవించేటువంటి వెంకటేశ్వర స్వామి మీద అదొక నల్ల రాయి, దాని మీదకి చెప్పిస్తే ఏమవుతుందని చెప్పి అన్న దుర్మార్గుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి మీద. మరి ఇటువంటి దుర్మార్గులు అక్కడ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క పార్టీకి ఖచ్చితంగా తిరుపతి టీటీడీ కళ్యాణ మండపంలో గోశాలలో జరిగిన సంఘటనలు ఏవి కూడా వాళ్ళు చెప్పిన ఏమీ వాస్తవాలు కాదని, ఖచ్చితంగా అవన్నీ కూడా అవాస్తవాలని అక్కడ ఎవరైనా సరే ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఉన్నది లేనట్టు లేదు చెప్పేటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మీడియా సోదరులు కూడా అక్కడ సందర్శించి టీటీడీ ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఎక్కడ చూసినా ఏం చేసినా సరే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మత ద్వేషాలకు రెచ్చగొట్టేటువంటి వైసీపీ కాంగ్రెస్ యొక్క కుట్రలను ప్రజలంతా కూడా గమనించి రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మరింత బుద్ధి చెప్పే విధంగా మన అందరం కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంలోకి పాదరక్షకులు ధరించి 3 భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకుని పాదరక్షకులు విప్పించారు. అయితే ఆలయ పరిసరాలకు వచ్చే వరకు వారి పాదరక్షకులు గమనించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అంటున్నారు. 3 దశల్లో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. విశాఖపట్నంలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున ర్యాలీ నిర్వహిస్తారు. ఈ శోభాయాత్ర విశాఖపట్నంలో పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.